హలో ఎవ్రీవన్. ఈరోజు గుండె నిండా గుడిగంటలు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం రండి. ఈ రోజున ఎపిసోడ్లో చింతామణి అలాగే ఈవెంట్ మేనేజర్ బండారం మొత్తం బయటపడిపోతుంది. మీనా గుడి దగ్గరకు వచ్చి దేవుడి ముందు నిల్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఈవెంట్ మేనేజర్ అలాగే చింతామణి చేసిన మోసాన్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన మీనా చెల్లెలు మీనా దగ్గరికి వచ్చి, అక్క ఎందుకక్క పిలుస్తుంటే అలాగే వచ్చేసావని అడుగుతుంది. మీనా ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకక్క ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు మీనా జరిగిన మొత్తం విషయాన్ని చెల్లెల దగ్గర చెప్తుంది. ఈవెంట్ మేనేజర్ అలాగే చింతామణి నాకు 9 లక్షలు మోసం చేశారని చెప్తుంది. నేను చాలా కష్టపడ్డాను ఈవెంట్ కోసం అని చెప్తూ ఉంటుంది మీనా. ఇంతలో బాలు కూడా ఫోన్ చేసి మీనా ఎక్కడున్నావని అడుగుతాడు. నేను గుడిలో ఉన్నానండి అని చెప్తుంది మీనా. క్యాజువల్గా కొద్దిసేపు మాట్లాడుకుంటారు. మీనా దగ్గర బాలు మాట్లాడుతుండగా మీనా ఎందుకో బాధపడినట్టుగా అనిపిస్తుంది బాలుకు. ఏమైంది మీనా, ఏదో డల్గా మాట్లాడుతున్నట్టు ఉన్నావని అడుగుతాడు బాలు. ఏం లేదండి అంటుంది మీనా. ఈవెంట్ డబ్బులు మొత్తం వచ్చేసాయని అడుగుతాడు మీనాను. వచ్చాయండి అని చెప్తుంది. అయినా కూడా ఎక్కడో ఒక చోట డౌట్ కొడుతూ ఉంటుంది బాలుకు. మీనా ఏ విషయంలోనో ఎందుకో బాధపడుతుంది అనుకుంటాడు. వెంటనే శృతికి ఫోన్ చేసి అడగాలనుకుంటాడు. శృతికి ఫోన్ చేస్తాడు. శృతి, మీనా ఎందుకు చాలా బాధపడుతున్నట్టుంది, నీకేమైనా తెలుసా అని అడుగుతాడు బాలు. శృతి కూడా అవును బాలు, నాకు కూడా ఉదయం నుంచి అలాగే అనిపిస్తుంది, చాలా బాధపడుతుంది, కానీ ఏ విషయం అని చెప్పడం లేదు అని అంటుంది శృతి. శృతి, నువ్వు వెంటనే మీనా గుడి దగ్గర ఉంది, అక్కడికి వెళ్ళు అని చెప్తాడు బాలు. సరే బాలు, వెళ్తాను అంటుంది శృతి. శృతి గుడి దగ్గరికి వెళ్ళేసరికి మీనా తన చెల్లెల దగ్గర జరిగిన విషయాన్ని మొత్తం చెప్తూ ఉంటుంది. ఆ విషయాన్ని శృతి కూడా వినిపించుకుంటుంది. ఈ విషయం తెలియగానే శృతికి చాలా కోపం వస్తుంది. ఈ విషయం మొత్తం తెలిసిన తర్వాత శృతి వెంటనే బాలుకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని మొత్తం చెప్తుంది. బాలుకు కూడా చాలా కోపం వస్తుంది. ఎలాగైనా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకుంటాడు బాలు. శృతి, నువ్వు రవి వెంటనే ఈవెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తాడు బాలు. అలాగే రవి శృతి కూడా ఈవెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్తారు. రవి శృతి మేము ఇక్కడకు ఈవెంట్ బుక్ చేసుకోవడానికి వచ్చామని చెప్తారు. మాకు మీనా వద్దు, చింతామణినే కావాలని చెప్తారు. ఈవెంట్ బుక్ చేసి శృతి మరియు రవి కూడా బయటకు వచ్చేస్తారు. ఈవెంట్ మేనేజర్ వెంటనే చింతామణికి ఫోన్ చేసి మేడం మనకు పెద్ద ఈవెంట్ బుక్ అయింది మేడం అని చెప్తాడు. అలాగే మీనాకు చేసిన మోసాన్ని గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈవెంట్ మేనేజర్ మాట్లాడుతుండగా శృతి రవి వినిపించుకుంటారు. ఈవెంట్ మేనేజర్ పైన శృతికి చాలా కోపం వస్తుంది. అప్పుడు చాలా కంట్రోల్ చేసుకుంటుంది. ఇంతలో బాలు కూడా మీనా దగ్గరికి వస్తాడు. మీనా, ఇన్ని విషయాలు జరిగినా ఎందుకు నా దగ్గర చెప్పలేదు అని అంటాడు. మీకు ఆవేశం ఎక్కువండి, అందుకే నేను చెప్పలేదు అంటుంది మీనా. రవి శృతి కూడా గుడి దగ్గరికి చేరుకుంటారు. బాలు రవికి శృతికి ఒక ఐడియా చెప్తాడు. నేను చెప్పినట్టు చేస్తారా అని అడుగుతాడు. డబ్బుడమ్మ, నువ్వు ఈవెంట్ మేనేజర్కు ఫోన్ చేసి చింతామణి వాయిస్తో ఆ 9 లక్షల డబ్బులు తీసుకురా, నీకు కమిషన్ ఇస్తాను అని చెప్పమంటాడు. శృతి కూడా ఈవెంట్ మేనేజర్కు ఫోన్ చేసి చింతామణిలాగా మాట్లాడుతుంది. తొందరగా డబ్బులు తీసుకురా, నీకు కమిషన్ ఇస్తాను అంటుంది చింతామణి. అప్పుడు ఈవెంట్ మేనేజర్ కూడా ఆశగా బయలుదేరుతాడు డబ్బులు తీసుకొని. మరో పక్క చింతామణి కూడా గుడి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఒక పక్కన బాలు, మరో పక్కన రవి శృతి చాటుగా నిల్చుని చూస్తూ ఉంటారు. ఇంతలో గుడి దగ్గరకు చింతామణి అలాగే ఈవెంట్ మేనేజర్ కూడా చేరుకుంటారు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, చేసిన మోసాన్ని మొత్తం ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు బాలు. రవి కూడా చింతామణికి ఫోన్ చేసి డెకరేషన్ ఆర్డర్ పేమెంట్ ఇవ్వాలి రండి అని చెప్తాడు రవి. అప్పుడు చింతామణి ఎక్కడికి రావాలి, లొకేషన్ షేర్ చేయండి అంటుంది. రవి కూడా వాళ్ళ ఉన్న లొకేషన్ షేర్ చేస్తాడు. ఇంతకీ మీ పేరేమిటి అని అడుగుతుంది చింతామణి. సుబ్బిశెట్టి అంటాడు రవి. మా వాళ్ళు సుబ్బు అని పిలుస్తారులే అంటాడు రవి. సర్లే, మీ పేరుతో నాకేం పని ఉంది, అరగంటలో అక్కడికి వస్తాను అంటుంది చింతామణి. మరో పక్కన ఈవెంట్ మేనేజర్ కూడా అక్కడికి వస్తాడు. మరో పక్కన బాలు ఓనర్కు కూడా ఫోన్ చేసి రమ్మనుంటాడు అదే ప్లేస్కు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని డీల్ చేయాలి అనుకుంటారు. మీనా ముందు తనకు జరిగిన అన్యాయాన్ని మొత్తం బయట పెట్టాలి అనుకుంటాడు బాలు. రవి శృతి మీనా దగ్గరికి వచ్చి ఒక విషయాన్ని చెప్తాను రావదినాన్ని తీసుకుని వెళ్తారు. అప్పుడు ఈవెంట్ మేనేజర్ అలాగే చింతామణి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అదేంటి మీరిక్కడున్నారు అని అడుగుతుంది చింతామణి ఈవెంట్ మేనేజర్ను. అదేంటి మేడం, మీరే కదా ఫోన్ చేసి మీనాకు మనం చేసిన మోసం చేసిన డబ్బుల విషయంలో కమిషన్ ఇస్తాను అని రమ్మన్నారు అంటాడు ఈవెంట్ మేనేజర్. డబ్బులు మొత్తం తీసుకుని రమ్మని చెప్పారు కదా అని అంటాడు. నేను అసలు ఫోనే చేయలేదు కదా అంటుంది చింతామణి. అలాగా, మీరు ఫోన్ చేయలేదా, మరి ఎవరు చేసి ఉంటారు అని ఆలోచిస్తుంటాడు ఈవెంట్ మేనేజర్. ఇదేదో ఒక ప్లాన్లో ఉందే అంటుంది చింతామణి. తొందరగా మీరు డబ్బులు తీసుకుని వెళ్ళిపోండి అంటుంది చింతామణి. ఈవెంట్ మేనేజర్ డబ్బులు తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఒరేయ్ ఆగరా అని ఓనర్ అడ్డుపడతాడు.
అప్పుడు ఈవెంట్ మేనేజర్ అలాగే చింతామణి షాక్కు గురవుతారు. ఓనర్ను చూడగానే చింతామణి నేను దేవుడి దర్శనం కోసం వచ్చానని వెళ్తూ ఉంటుంది. ఇంతలో మీనా, రవి, శృతి వచ్చి చింతామణిని అడ్డుకుంటారు. ఒక పక్కన రవి, మరో పక్కన బాలు ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇంకెక్కడికి వెళ్తారు, దొరికిపోయారు అంటుంది మీనా. హలో, ఎక్కడికి వెళ్ళేది, పేస్ కాస్త టర్నింగ్ ఇచ్చుకోండి అంటాడు బాలు. ఇలా ఈవెంట్ మేనేజర్ చింతామణి మోసం బయటపడుతుంది. అప్పుడు అందరూ కలిసి మీనా డబ్బులు మీనాకు ఇప్పించేస్తారు. మీనా కూడా చాలా సంతోషిస్తుంది.